ఒక మంచి కథ, ఒక మంచి మాట. వన్ గుడ్ స్టోరీ, వన్ గుడ్ థాట్. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ సింహం మరియు కుందేలు కథ. ది లయన్ అండ్ ది ర్యాబిట్. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో బోలెడు చెట్లు, పక్షులు, కోతులు, జింకలు, ఇలా రకరకాల జంతువులు ఉండేవి. అన్నీ చాలా సంతోషంగా హాయిగా జీవించేవి. కానీ ఆ అడవిలో ఒక క్రూరమైన సింహం కూడా ఉండేది. అది ప్రతిరోజు జంతువులను వేటాడి చంపి తినేది. దాంతో జంతువులన్నీ భయపడిపోయాయి. ఒకరోజు అవన్నీ కలిసి సింహం దగ్గరకు వెళ్ళాయి. సింహం వాటిని చూసి, "ఏమిటి, అందరూ కలిసి ఎందుకు వచ్చారు?" అని అడిగింది. అప్పుడు ఆ జంతువులు వినయంగా, "మహారాజా, ప్రతిరోజు మాలో ఒక జంతువును మీకు ఆహారంగా పంపిస్తాము, మీరు వేటాడవద్దు" అని చెప్పాయి. సింహం అందుకు ఒప్పుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున సింహానికి ఆహారానికి వెళ్ళటానికి ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. అది ఎలాగైనా తనని తను కాపాడుకోవాలి మరియు మిగతా జంతువులన్నిటినీ కాపాడాలని నిర్ణయించుకుంది. అందుకే అది కావాలనే ఆ రోజు సింహం దగ్గరికి ఆలస్యంగా వెళ్ళింది. అప్పుడు సింహానికి చాలా కోపం వచ్చింది. "ఏంటి, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు?" అని సింహం అడిగింది. అప్పుడు కుందేలు, "మహారాజా, నేను త్వరగానే బయలుదేరాను, కానీ దారిలో ఇంకో సింహం నన్ను అడ్డుకుంది" అని చెప్పింది. అప్పుడు సింహం, "ఏమిటి, ఇంకో సింహమా? ఈ అడవికి రాజును నేనే" అని అంది. అప్పుడు కుందేలు, "అదే మహారాజా, అది కూడా ఈ అడవికి నేనే రాజు" అని చెప్పింది. "అది ఎక్కడ ఉంది?" అని వెంటనే సింహం కోపంతో, "చూపించు" అని అడిగింది. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. "మహారాజా, అదిగో ఆ సింహం ఈ బావిలో ఉంది" అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. నీటిలో తన నీడ ప్రతిబింబాన్ని కనిపించింది. అది చూసి అది మరో సింహం అని అనుకుంది. "నాతో పోటీ పడతావా?" అని సింహం కోపంతో తన ప్రతిబింబాన్ని అన్నది. సింహం గర్జించగానే ఆ ప్రతిధ్వని బావిలో నుంచి వినిపించింది. కోపంతో ఉన్న సింహానికి బావి లోపల మరో సింహం గర్జించినట్టుగా భావించింది. వెంటనే కోపంతో ఆలోచించకుండా బావిలో ఉన్న సింహాన్ని చంపటానికి బావిలోకి దూకింది. అంతే, బావిలో పడి మునిగిపోయి చనిపోయింది. అలా ఆ తెలివైన కుందేలు తన బుద్ధితో క్రూరమైన సింహాన్ని ఓడించి అడవిలోని జంతువులన్నిటినీ కాపాడింది. కథ బాగుంది కదా పిల్లలు? ఈ కథలో మనకి నీతి ఏమిటి? సింహం అంత బలం ఉన్నా, అంత పెద్దగా ఉన్నా, కుందేలు చిన్నది అయినా కూడా కండబలం కన్నా బుద్ధి బలం గొప్పది. అంత కండ ఉన్న సింహం కన్నా కుందేలు బుద్ధి బలం పనిచేసింది. విజ్డమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫిజికల్ స్ట్రెంగ్త్. సో పిల్లలు, సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి. ప్రశాంతంగా ఆలోచించి కుందేలులా తెలివిగా వ్యవహరిస్తే ఎంత పెద్ద కష్టాన్నైనా అధిగమించవచ్చు. కథ బాగుంది కదా? ఇంకో మంచి కథతో మళ్ళీ రేపు కలుద్దాం.